ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్నాలజీకి మారుపేరు. చంద్రబాబు సూచనలతో తిరుమల తిరుపతి దేవస్థానం డిజిటల్ సేవల వైపు ఉరకలు వేస్తోంది. భక్తులకు అధునాతన సౌకర్యాలు అందించేందుకు పెద్ద ఎత్తున డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు పార్టీలు సనాతన ధర్మాన్ని పెద్దపీట వేస్తున్న తరుణంలో కూటమి ప్రభుత్వం తిరుమల గొప్పతనానికి పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. భక్తులకి చక్కటి దర్శనం వసతి సౌకర్యం కల్పించేందుకు డిజిటల్ సేవలను ముమ్మరంగా పెంచుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత పాలక మండలి కూటమి ప్రభుత్వం స్ఫూర్తితో చకచకా పనిచేస్తోంది. టీటీడీ చైర్మన్ విఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత భక్తుల సమస్యలు మొదటగా నమోదు చేసుకున్నారు. విపరీతమైన రద్దీ, దర్శనానికి ఆలస్యం, వస్తువులు దొరకకపోవడం, రుచికరమైన ఆహారం లోటు వంటి అంశాలను ఆయన గుర్తించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షా సమావేశంలో వీటి మీద లోతుగా చర్చ జరిగింది. అధునాతన టెక్నాలజీని ఉపయోగించడమే దీనికి పరిష్కారమని ప్రభుత్వ పెద్దలు సూచించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం టెక్నాలజీకి పెద్దపీట వేస్తుండటంతో టీటీడీ కూడా అటువైపు ప్రయాణం ముమ్మరం చేస్తున్నది. తిరుమలలో భక్తులకు ఏఐ ఆధారిత సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందుకోసం టీటీడీ ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు ఆహ్వానించింది. అలిపిరి మరియు శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా మాత్రమే తిరుమలకు భక్తులు ప్రతిరోజు వస్తుంటారు. అందుచేత ఆ పాయింట్ల దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన వీడియో కెమెరాలు అమరుస్తారు. వీటి సహాయంతో ప్రతిరోజు కొండ మీదకు వచ్చే భక్తుల ముందుగానే అంచనా వేయవచ్చు. ఏఐ టెక్నాలజీ కెమెరాలు కావడంతో నిత్యం వచ్చే దేవస్థానం ఉద్యోగులు, పోలీసు, ప్రెస్ సిబ్బందిని వేరుగా గుర్తించేందుకు వీలవుతుంది. దీంతో భక్తుల సంఖ్య స్పష్టంగా తెలిసిపోతుండటంతో అందుకు తగినట్లుగా ఏర్పాట్లను మార్చుకోవడానికి వీలవుతుంది. అప్పుడు రద్దీని గణనీయంగా తగ్గించడానికి సాధ్యపడుతుంది. తిరుమలలో భక్తులను కంపార్ట్మెంట్లలో ఉంచుతారు. ఇక నుంచి ప్రతి కంపార్ట్మెంట్ వద్ద ఏఐ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జియో సంస్థ ప్రయోగాత్మకంగా ఫేషియల్ రికగ్నిషన్, ముఖ చిత్రాలను నమోదు చేస్తోంది. ఏఐ సేవల కోసం ప్రతి భక్తుడికి శాశ్వత ఐడి కేటాయించనున్నారు. ప్రతి భక్తుడికి శాశ్వత ఐడి ద్వారా దర్శనం వసతితో పాటుగా సేవల్లోనూ కొత్త విధానం అమలు చేస్తారు. భక్తులను త్వరితగతిన శ్రీవారి దర్శనం అందించడమే తొలి ప్రాధాన్యతగా టీటీడీ గూగుల్లో ఒప్పందానికి సిద్ధమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉచితంగా అందించేలా గూగుల్ ఇప్పటికే తమ సంసిద్ధతను వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి ఈ మేరకు కసరత్తు పూర్తి చేస్తారు. ప్రయోగాత్మకంగా తిరుమలలో ఏఐ వినియోగించనున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురైన అనుభవాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్నారు. దర్శనం, వసతి కల్పనలో ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్న భక్తులకు సమాచారం అందించేందుకు మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ ఇక నుంచి వివిధ మార్గాలలో భక్తులకు ఏఐ సేవలు అందబోతున్నాయి. దర్శన విధి విధానాలు, వస్త్రధారణ, స్థానికంగా అనుసరించాల్సిన నియమాల గురించి ఏఐ సాయంతో యాత్రికులు తెలుసుకునే అవకాశం కలుగుతోంది. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో వారి సౌలభ్యం కోసం వారికి కావలసిన భాషల్లో సమాచారం అందించనున్నారు. శాంతి భద్రతల విషయంలో కూడా వీటి ఉపయోగం చాలా ఎక్కువ. తిరుమల అంతటా ఏఐ కెమెరాలను గూగుల్ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా ఎవరైనా అనుమానితులు ఉంటే పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది గుర్తించేందుకు ఉపకరిస్తుంది. దళారులకు అడ్డుకట్ట వేసేందుకు ఏఐ మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఇక ఏఐ విధానం అమల్లో భాగంగా ఒక్కో భక్తుడికి శాశ్వత ఐడి నెంబర్ ఇవ్వనున్నారు. భవిష్యత్తులో ఆ భక్తుడు ఆ ఐడి ద్వారానే దర్శనం, సేవలు, గదులు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఎవరు ఎన్నిసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు, ఎన్ని గదులు తీసుకున్నారనే పూర్తి సమాచారం టీటీడీ వద్ద ఉంటుంది. అటు భక్తులకు కూడా టీటీడీ సేవల్ని తీసుకోవడం తేలికగా మారుతోంది. మొత్తం మీద అధునాతన టెక్నాలజీ ద్వారా తిరుమలలో భక్తులను మరింత మెరుగైన సేవలు అందబోతున్నాయి. డిజిటల్ టెక్నాలజీ ద్వారా టీటీడీ అధునాతన వైపు పరుగులు తీస్తోంది.